నమస్కారం. ఎన్కౌంటర్ మీడియాకి స్వాగతం. నేను కళాధర్, జర్నలిస్ట్. మన ఎన్కౌంటర్ మీడియాలో ఇప్పటికే మా ఎన్కౌంటర్ మీడియా మీరు ఛానల్ చూస్తే చాలా వరకు సంచలన కథనాలు, ప్రజా సమస్యల మీద పోరాటాలు, లేదా సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై మేము మా కథనాలు ఇస్తూ ఉంటాం. ఇది మేము చెప్పేది కాదు, మాటల ద్వారా కాదు, మేము మా వీడియోలు మీరు చూస్తే తెలుస్తుంది. అలాగే ప్రతి వ్యవస్థలోనూ లోపాలు ఏమున్నాయి, అవకతవకలు ఏమున్నాయి, ఎక్కడ వ్యవస్థ బాగుపడుతుంది అన్నది ఆలోచన చేసే ఒక విధానం కూడా ఉంది. ఇప్పుడు మన స్టూడియోలో కూర్చున్న వారు ఎవరు అంటే ఉడతా సత్యనారాయణ గారు. ఈయన ఉన్నత విద్యారంగంలో సుదీర్ఘంగా సుమారు 3.5-4 దశాబ్దాల పాటు విద్యార్థులకు చక్కటి విద్యా పాఠాలు బోధించి విద్యాబోధన చేసి ప్రస్తుతం రిటైర్ అయ్యారు. ఆయన కాకినాడ సామర్లకోటలో నివసిస్తున్నారు, జీవిస్తున్నారు. ఆయన మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో ఇంటర్వ్యూ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది మేము వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. పూర్తిగా చూడండి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్యారంగంలో అటానమస్ అనేది ఒకటి వచ్చిందండి. అది ఎప్పుడు వచ్చింది, అసలు అటానమస్ కాలేజీల పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉంది, వాటికి సంబంధించిన వివరాలు కొంచెం మాకు వివరించండి సార్. ఉన్నత విద్యారంగంలో కళాశాల విద్యాశాఖ అనేది ఒక ప్రముఖమైన భాగం అండి. ఈ కళాశాల విద్యాశాఖ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల యొక్క పరిపాలనా వ్యవహారాలు, విద్యార్థుల ఫీజు వ్యవహారాలు, లెక్చరర్స్ రిక్రూట్మెంటు, వాళ్ళ రిక్రూట్ అయిన తర్వాత ఆ లెక్చరర్స్ని వాళ్ళ మీద పాలనా వ్యవహారాలు, వీటినన్నిటిని చూసేది కళాశాల విద్యాశాఖ. ఈ కళాశాలలో చాలా వరకు ఏంటంటే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని జాతీయ సంస్థ అనమాట. ఆ సంస్థ కళాశాల యొక్క పనితనం ఆధారంగా గ్రేడ్లు ఇస్తూ ఉంటాయి. ఏ, బి ప్లస్ బి, సి అట్లా గ్రేడ్లు ఇస్తుంటాయి. మరికొన్ని కళాశాలలకు ఏం చేస్తుందంటే స్వయం ప్రతిపత్తి హోదా లేక అటానమస్ హోదాని ఇస్తుంది. ఈ అటానమస్ హోదా ఇవ్వడం వలన ఆ కళాశాలలకు ఏంటంటే మిగతా కళాశాలల కంటే కొన్ని ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ అటానమస్ పొందినటువంటి కళాశాలలు మామూలు కళాశాలలో అంటే యూనివర్సిటీ కళాశాలలో యూనివర్సిటీలు ఇచ్చేటువంటి సిలబస్కి, పాఠ్య ప్రణాళికలో వీళ్ళు ఒక 10 to 20% వరకు మార్పు చేసుకోవచ్చు. అలాగే స్థానిక పరిస్థితులకి అవసరమైనటువంటి విధంగా కోర్సుల్ని డిజైన్ చేయవచ్చు. పిల్లలకి వీళ్ళే పరీక్షలు పెట్టుకోవచ్చు. ప్రధానంగా సెమిస్టర్ సిస్టమ్, సంవత్సరానికి 2 సార్లు పరీక్షలు పెడతాము, 2 సెమిస్టర్లు. ప్రతి సెమిస్టర్కి ముందు 2 అసెస్మెంట్స్ పెడతారు, ఇంటర్నల్ అసెస్మెంట్స్. ఆ ఇంటర్నల్ అసెస్మెంట్స్ 2 పెట్టి 2లో యావరేజ్ తీసుకోవడం కానీ అది వాళ్ళే డిజైన్ చేసుకుంటారు. లేకపోతే బెస్ట్ ఆఫ్ 2లో ఒకటి తీసుకుంటారు, లేకపోతే యావరేజ్ కట్టి ఎలానా చేయొచ్చు అనమాట. అయితే మామూలు ముఖ్యంగా ప్రభుత్వ వ్యవస్థలు నడిచేటువంటి డిగ్రీ కళాశాలలు అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అందరూ మామూలుగా ఏంటంటే జీడీసీ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఇందులో కొన్ని కళాశాలలు స్వయం ప్రతిపత్తి పొంది ఉన్నాయి. ఈ స్వయం ప్రతిపత్తి పొందడం వలన 2019-20 సంవత్సరం వరకు కూడా, ముఖ్యంగా 2018-19 విద్యా సంవత్సరం వరకు కూడా ప్రతి సంవత్సరము ఈ కళాశాలకి ప్రత్యేకంగా 16 లక్షల నుంచి 20 లక్షలు అదనపు గ్రాంట్ వస్తుంది. అది మామూలు కళాశాలలకు అది లేదు. సో స్వయం ప్రతిపత్తి పొందినటువంటి కళాశాలకి ఈ అవకాశం ఉంటున్నది. అది ప్రధానము. అట్లాగే వీళ్ళు డిజైన్ చేసిన కోర్సులకి దానికి మళ్ళీ యూజీసీకి వీళ్ళు అప్లై చేసుకోవటము, యూజీసీ నుంచి మరికొన్ని నిధులు పొందటము, ఇవన్నీ ఉంటుంది. తర్వాత విద్యార్థులకు పరీక్షలు సకాలంలో నిర్వహించవచ్చు, ఫలితాలు వెంటనే ఇవ్వవచ్చు. ఈ సౌకర్యాలు కూడా అటానమస్ కళాశాలకి ఉన్నాయి. అయితే మిగతా కళాశాలలతో పోల్చినప్పుడు అటానమస్ కళాశాలలు ఏంటంటే ఆర్థికంగా పరిపుష్టమైనవి చెప్పవచ్చు. అందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. దీనికి కారణం ఏంటంటే విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు రూపంలో వసూలు చేసేటువంటి డబ్బులు.
ఇప్పుడు అటానమస్ కాలేజీలు మన రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి సార్? వాటికి సంబంధించి వాటికి ఆ రాష్ట్రంతో పాటు మన ఉభయ గోదావరి జిల్లాల్లో లేకపోతే గోదావరి జిల్లాల్లో ఉన్న అటానమస్ కళాశాలల ఆర్థిక పరిస్థితి, అంటే ఇప్పుడు అన్నారు మీరు ఫీజుల రూపంలో ఎలా తీసుకుంటారండి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? నాకు తెలిసిన దాని ప్రకారం ఏంటంటే, ప్రభుత్వ రంగంలో నడిచేటువంటి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలు 26 ఉన్నట్లుగా ఉన్నది. బట్ మై సబ్జెక్ట్ ది కరెక్షన్. ఓకే. అందులో తూర్పుగోదావరి జిల్లా అవిభాజ్య తూర్పుగోదావరి జిల్లాలో 6 కళాశాలలు ఉన్నాయి. అందులో కాకినాడలో 2 ఉన్నాయి, తుని 1, రాజమండ్రి ఐడియల్ కాలేజీ కదండి. ఇవి ఈ కళాశాలలు. ఐడియల్ కాలేజీ ఏంటంటే ప్రైవేట్ కాలేజీ, అంటే మేనేజ్మెంట్ ఎయిడెడ్ కాలేజీ అన్నమాట. అసలు మన జిల్లాలో అవిభజిత తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి అటానమస్ కాలేజీ పెద్దాపురంలోని ఎంఆర్ కాలేజీ. వాళ్ళు కొంతకాలము అటానమస్ నడిపి తర్వాత అటానమస్ తీసేసేసారు. కారణం అండి? కారణం అయితే కరెక్ట్ గా తెలియదు సార్. అంటే నిర్వహించలేకపోవటము, లేకపోతే మరి ఆ ఇంటర్నల్ చాలా తీశారు. కానీ ప్రస్తుతము మనకి ముఖ్యంగా కాకినాడలో గవర్నమెంట్ కాలేజీల్లో 2 పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అటానమస్, అట్లా ఏఎస్డి ఉమెన్స్ కాలేజ్ అటానమస్, ఈ 2 కాలేజీలు. రాజమండ్రిలోనేమో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. నేను ఈ కళాశాలలు ఖచ్చితంగా కూడా ఆర్థికంగా మిగతా కళాశాలతో పోల్చినప్పుడు ఆర్థికంగా పరిపుష్టమైనవే, అందులో ఏ రకమైనటువంటి అనుమానము లేదు. తుని కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ తుని 2017-18 అకాడమిక్ ఇయర్ నుంచి నడిచింది. నేను ఈ తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పిఆర్ కాలేజీ, తుని కళాశాలలో నేను పనిచేస్తాను. డిగ్రీ కాలేజీలో చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు తెలిసినవి. ఈ కళాశాలలు మిగతా కళాశాలతో పోల్చినప్పుడు ఆర్థిక పరిపుష్టత ఎక్కువగా కలిగి ఉన్నాయనే విషయంలో ఏ రకమైనటువంటి డోకా లేదు సార్. మెయిన్ అటానమస్ కాలేజీల్లో కొన్ని రకాలైన అవకతవకలు, అంటే ఆర్థిక అక్రమాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఇటువంటి ఆరోపణలు కానీ లేదా కొన్ని నిజాలు కూడా ఉండొచ్చు. ఎందుకు వస్తున్నాయి? వీటి మీద మీరు ఏమైనా కొంత పోరాటం చేసినట్టు కూడా మాకు తెలుసు కొంతకాలం క్రితం. ఏంటి సార్ ఆ వివరాలు ఏంటి? ఎందుకు జరుగుతున్నాయి అవకతవకలు? ఆర్థిక అవకతవకలు జరుగుతున్న మాటలో సత్యము ఖచ్చితంగా ఉన్నదండి. నిధులు డైవర్షను ప్రధానంగా ఏంటంటే ఎగ్జామినేషన్ సెల్లో పరీక్షా విభాగం నుంచి వేరే డిపార్ట్మెంట్లకి, అది ముఖ్యముగా రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ప్రభుత్వ కళాశాలలో జరుగుతుంది, కాకినాడ పిఆర్ కళాశాలలో కూడా జరుగుతుంది. ఉదాహరణకి మీకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో నేను 2016-17 విద్యా సంవత్సరం నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు ఆ విభాగం యొక్క జమా ఖర్చుల వివరాలని ఆర్టీఐ ద్వారా అడిగాను. వాళ్ళు నాకు సమాచారం కొంత ఇచ్చారు. రిసీట్స్కి అడిగితే జిరాక్స్ కాపీలకి అవి ఇంత 20,000 22,000 కట్టమన్నారు. నేను సరే అన్నాను. అయితే ఇంకా వేరే వాటికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వలన ప్రస్తుతం అది రాష్ట్ర సమాచార శాఖ దగ్గర ఉందని, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ దగ్గర ఉంది. అయితే ఈ ఇచ్చినటువంటి సమాచారంలో వాళ్ళు 2019లో జీబీ మీటింగ్ అని, గవర్నింగ్ బాడీ మీటింగ్ అని జరుపుతారు. అటానమస్ కళాశాలలకు ఏంటంటేనండి ప్రత్యేకంగా గవర్నింగ్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది. ఆ మీటింగ్కి చైర్మన్గా కళాశాల విద్యాశాఖ కమిషనరు లేక డైరెక్టరు చైర్పర్సన్గా ఉంటారు. యూజీసీ నుంచి ఒక నామినీ ఉంటారు. లోకల్ ఇండస్ట్రియలిస్టులు ప్లస్ అట్లాగే కాలేజీ స్టాఫ్ మెంబర్స్ కొంతమంది వీళ్ళందరూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జీబీ మీటింగ్లో తీసుకున్నటువంటి తీర్మానాలు కానీ లేక పాస్ చేసినటువంటి తీర్మానాలు కానీ రాష్ట్ర క్యాబినెట్లో పాస్ చేసిన తీర్మానాలతో సమానం. ఓకే ఏమండి, ఇప్పుడు మరలా మొదలుకు వస్తున్నారండి. 2016-17 సంవత్సరంలో అంటే కళాధర్ గారు అడిగినట్లుగా ఏమైనా అవకతవకలు జరిగినాయా అన్నట్లయితే నా దృష్టికే నాకు ఇన్ఫర్మేషన్ ద్వారా వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా కేవలం పూర్తిగా వాళ్ళు ఇచ్చినదే. 2016-17 విద్యా సంవత్సరంలో జమా ఖర్చుల వివరాల్లో
పేపర్ సెట్టింగ్కి ఎంత ఖర్చు పెట్టారనే దాని మీద వాళ్ళు 13,10,000 రూపాయల చిల్లర 204 రూపాయలు అనుకుంటే ఖర్చు పెట్టామన్నారు. అట్లాగే పేపర్ ప్రింటింగ్కి 12,77,000 చిల్లర ఖర్చు పెట్టినట్టుగా నాకు వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆర్టీఐ ద్వారా. ఇంకొకటి విచిత్రం ఏమిటంటే ఆ ఇచ్చినటువంటి జమా ఖర్చుల వివరాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనే ఒక లెక్చరర్ ఉన్నారు, ఆయన సంతకం పెట్టారు. తర్వాత అప్పటి ప్రిన్సిపాల్ గారు దాని మీద సంతకం పెట్టారు. ఈ జమా ఖర్చుల వివరాలు ఇవి సత్యమే, నేను చూశాను అని ఒక ప్రముఖ సిఏ ఆడిటర్ గారు కూడా సంతకం చేశారు. నేను వాస్తవానికి ఇది నిజమేనని అనుకున్నాను, కానీ అది నాకు ఇచ్చిన కొన్నాళ్ళ తర్వాత అనుకోకుండా 2019లో కళాశాల యొక్క జీబీ మీటింగ్ విజయవాడలో జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ పాండాదాస్ గారి అధ్యక్షతన జరిగింది. మామూలే అది, వాళ్ళు కొన్ని పెట్టుకుంటారు, కొత్త ప్రోగ్రామ్స్ ఏం పెట్టాలి, ఇంకా ఏమేమి ఎలా డెవలప్ చేయాలి, ఇవన్నీ రిజల్యూషన్స్ చేయటము, పాస్ చేయటము, అప్రూవ్ చేసుకోవటం ఇవన్నీ జరిగినాయి. అట్లాగే 16-17 విద్యా సంవత్సరము, 17-18 విద్యా సంవత్సరంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ విభాగంలో జరిగిన ఖర్చుల వివరాలను అక్కడ కూడా అప్రూవ్ చేయించుకున్నారు. ఆ అప్రూవ్ చేయించుకున్నటువంటి దాంట్లో ఈ 2016-17 విద్యా సంవత్సరానికి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ మేము 10,60,000 ఖర్చు పెట్టాము అని అన్నారు. అలాగే క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ 9,77,000 ఖర్చు పెట్టాము. ఇదేంటి ఆడిట్, నేను ఆశ్చర్యపోయాను. ఇదేంటి ఇట్లా ఇచ్చారు, ఆడిటర్ గారు సంతకం పెట్టారు, ప్రిన్సిపాల్ గారు సంతకం పెట్టారు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సంతకం పెట్టారు. వీళ్ళు ఆడిటర్ సంతకం పెట్టారంటే ఏ సంస్థ అయినా సరే, అది విద్యా సంస్థ కావచ్చు, మరి ఏదైనా ప్రభుత్వ సంస్థ, ఆ ఏడాది వాళ్ళు చేసినట్టు జమా ఖర్చులు లేక ఆదాయ వ్యయాల మీద ఒక ఆడిట్ చేస్తూ ఉంటారు. ఆ ఆడిట్ చేసిన దాంట్లో ఆడిటర్ గారు సంతకం పెట్టారంటే అర్థం ఏంటండి, ఆయన వెరిఫై చేసినట్లే కదా. వెరిఫై చేసి అన్ని చేశారు. ఆయన ఏం చెప్తారు, ఆయన అడిగితే ఏం చెప్తారు, వాళ్ళు చూపించిన రికార్డులు ఏంటి అంటారు. ఆ రికార్డుల ప్రకారం మరి క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ 13,10,000, దీనికి 12,77,000 అన్న వాళ్ళు గవర్నింగ్ బాడీ మీటింగ్ లో 9,77,000, 10,60,000 అని ఎలా చూపించి అక్కడ ఇంకా ఎవరున్నారండి ఆ మీటింగ్ లో, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ అంటే సుప్రీం ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్ కి, అట్లాగే యూజీసీ నామినీ. నేను ఇదే విషయాన్ని కళాశాలలో అడిగాను. కళాశాలలో అడిగితే లేదండి, అది మీకు ఇచ్చింది తర్వాత మేము చూసుకున్నామండి, అది సెట్ చేసామండి, సరిపోయిందండి అని అన్నారు. సెట్ చేశారు, సెట్ చేసుకున్నారు అంటే సెట్ చేయడం అంటే మేము రికార్డ్స్ మళ్ళీ తను వెరిఫై చేసుకున్నామండి అన్నారు. సరే, 2016 నాకు ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటంటే 2016-17లో మీరు క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ 13,10,000 ఇచ్చాము, 10,000 ఖర్చు పెట్టామని మీరు పెట్టారు. ఆడిటర్ గారు కూడా సంతకం పెట్టారు దాని మీద. మీరు తర్వాత తప్పు తెలుసుకొని సరిచేసామని అంటున్నారు. సరిచేసామని ఎప్పుడు పెట్టారు? అది 2019లో అప్రూవ్ చేయించుకున్నారు. లేదు 10,60,000 ఖర్చు పెట్టాము అని అన్నారు. ఓకే, నేను కాదంటలేదు. మరి నాకు 2024 జనవరిలో ఆర్టీఐ ద్వారా అడిగాను. మరి 2024 జనవరి 2024లో అడిగినప్పుడు మీరు ఆ తప్పును సరి చేసుకున్న ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తారా ఆర్టీఐ దరఖాస్తుదారుడికి, లేకపోతే ఆడిటర్ గారు సంతకం చేసింది ఇస్తారా? అంటే ఇక్కడ ఏదో మతలబు జరిగింది అని నేను మరలా ఇంకొంచెం డీప్ తర్వాత కొన్ని రికార్డులని నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కి నాది కూడా కాదండి, కాలేజీ వాళ్ళు నాకు ఇచ్చిన సమాచారం, ఆర్టీఐ ద్వారా ఇచ్చిన సమాచారం వాళ్ళే ఇచ్చింది. దాంట్లో తెలిసింది ఏంటంటే ఈ రెండిట్లో ఆడిటర్ చేత సంతకం పెట్టించినప్పుడు 5,50,000 తేడా పెట్టించారు. 5,50,000 ఎక్కువ పెట్టించారు. జీబీ మీటింగ్ లోనే ఆ 5,50,000 కాకుండా 5 లక్షల మామూలుగా 5,50,000 కాకుండా మిగతా పెట్టించేశారు అనమాట. మరి ఈ 5,50,000 ఏమైనాయి అని నేను చాలా ఆలోచించి స్టడీ చేశాను. మొత్తం అప్పుడు జీబీ మీటింగ్ 290 పేజీల పుస్తకం అనమాట అది. ఆ మొత్తం పేజీ టు పేజీ చూశాను. నాకు తెలిసింది ఏంటంటే ఈ 5,50,000లో 5,15,500 రూపాయలు కళాశాలలో అకాడమిక్ సెల్ అని ఒక విభాగం ఉంది, ఆ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. ఓకే,
అవసరం వచ్చినప్పుడు అకాడమిక్ సెల్కి ట్రాన్స్ఫర్ చేశారు. సాధారణంగా ఏంటంటే ఏ విద్యా సంస్థలో అయినా సరే ఒక విభాగం నుంచి ఇంకొక విభాగానికి కొంత సొమ్ము అప్పుగా ఇచ్చారనుకోండి, కొంత సొమ్ము అప్పుగా ఇచ్చినా లేక వ్యక్తులకి ఇచ్చినా సరే ఒక నెలలోపు అక్కడి నుంచి తిరిగి తీసుకోవాలి. అది అఫ్ కోర్స్ వీళ్ళ దగ్గర డబ్బులు ఇంకా ఎక్కువ ఉన్నా సరే అప్పు ఇచ్చావు కాబట్టి అప్పు తీర్చుకోవాలి. ఇక్కడ నా మౌలికమైన ప్రశ్న ఏంటంటే, మీరు ఈ 5,15,500 వాళ్ళకి ఇచ్చినప్పుడు అప్పుగా ఇచ్చింది చూపించాలి కానీ ఖర్చుగా ఎందుకు చూపించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నా మౌలికమైన ప్రధానమైనటువంటి ప్రశ్న అదే. దానికి సమాధానం వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. లేదండి దాన్ని సరిచేసామండి, అది కరెక్టేనండి, గతంలో ఖర్చు ఇందులో చూపించారండి, మీకు అలా వచ్చిందన్నారు. ఓకే, అలా అయినప్పుడు అకౌంట్ బ్యాలెన్స్ చూసుకున్నారా అంటే 10,60,60,000 9,77,000 ఖర్చు పెట్టిన మాట వాస్తవమే. ఎందుకంటే 2015-16-17 విద్యా సంవత్సరంలో పనిచేసినటువంటి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆయన 17 మేలో ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఆయన 10,60,60,000 ఖర్చు పెట్టామని వెళుతూ కాలేజీ వాళ్ళకి తర్వాత అతనికి ఇచ్చెళ్ళాడు. తర్వాత అతను తర్వాత కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం చేశాడు, ఆడిట్ చేయించేటప్పుడు దాన్ని 13,10,000కి మార్చేశారు. వాట్ ఈస్ ద నెసెసిటీ టు చేంజ్ దిస్ ఫిగర్స్? మీరు అప్పిచ్చారు, అది కూడా నేను కాదంటే అప్పిచ్చారు, ఆ అప్పును వసూలు చేశారా తిరిగి? తెలియదు. చివరికి తెలిసింది ఏంటంటే 2021 అక్టోబర్లో ఆ అప్పును మరలా తీర్చినట్టుగా చూపించారు. ఆ అప్పు ఎట్లా తీర్చారండి? యూజీసీ నుంచి వచ్చేటువంటి వేరే నిధుల్లో ఖర్చు పెట్టంగా మిగిలి ఉంటే ఆ మిగిలిన నిధుల్ని ఈ అకాడమిక్ సెల్కి ఇచ్చినట్టుగా చూపించారు. ఇచ్చారు, చెక్ రూపంలో ఇచ్చిన మాట నిజమేనండి. ఇక్కడ మౌలికమైన ప్రశ్న ఏంటంటే, మీరు అట్లా 10,60,60,000 ఖర్చు పెట్టి ఆడిటర్ చేత 13,10,000 ఎందుకు చూపించారు? ఇది తప్పని మీరు చెప్పండి, లేకపోతే ఇది కరెక్టే, ఇక్కడ 13,10,000 ఖర్చు పెట్టాము, అక్కడ 10,60,60,000 రెండు కరెక్టే అని చెప్పండి. 6, 7 రెండు కరెక్టే అని చెప్తారా? నా యొక్క ప్రశ్న అదే. అట్లాగే 17, 18లో కూడా కొన్ని జరిగింది. ఇప్పుడు ఈ విషయంలో ఏంటంటే, ఒక సంస్థకి అట్లా డబ్బు అప్పు ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 2018 బిగినింగ్ లోనే ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఏంటంటే, ఖచ్చితంగా నువ్వు అప్పు ఎప్పుడైతే ఇచ్చావో ఒక సంస్థలో ఒక విభాగం నుంచి ఇంకొక విభాగానికి కానీ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి కానీ ఇచ్చినప్పుడు నెలలోపే తీసుకోవాలి. ఇది నేనంటలేదు, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది జీవో. 2023 జూన్లోనో ఆగస్టులోనో ఏజీ ఆఫీస్ వాళ్ళు జూన్లో అనుకుంటాను, ఏజీ ఆఫీస్ వాళ్ళు ఆడిట్ జరిపారు. ఆ ఆడిట్ లో ఇలా డబ్బు వేరే డిపార్ట్మెంట్ కి మీరు ఇచ్చారు, ఇచ్చిన డబ్బుని ఎందుకు తిరిగి వసూలు చేయలేదు ఇంతవరకు, ఇది జీవో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దానికి వ్యతిరేకంగా ఉన్నది, ఇదిగో ఇంత డబ్బులు వీళ్ళు 2022లో 23లో చేయటం వల్ల ఏమైందంటే 2016, 17, 17, 18, 18, 19లో ఇచ్చినటువంటి డబ్బు 2021లో తీర్చేశారు. తీర్చేటప్పటికి ఏజీ ఆఫీస్ వాళ్ళకి అది తెలియలేదు. కానీ మరలా చూడండి, విచిత్రం ఏంటంటే 2021 అక్టోబర్లో అప్పు ఇచ్చారు, ఆ అప్పు తీర్చేశారు. అకాడమిక్ సెల్ వాళ్ళు, అసలు అకాడమిక్ సెల్ అనేది ఆదాయం లేనిది, ఇది ఊరకనే ఇది అకాడమిక్ కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది కాలేజీలోనే. దానికి అప్పు ఇవ్వడం ఏంటి? డబ్బు లేనివాడికి అప్పిస్తారా? ఏదో పనిచేసేవాడికి ఎలా వస్తుంది? కాబట్టి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నా ఉన్నారు. ఓకే, దానికి కూడా కాదండి, ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు తీర్చాలి కదా. సరే, తీర్చినట్టు కూడా చూపించారు. తీర్చినట్టు చూపించేసి 10 రోజులకి మళ్ళీ 12 లక్షలు అప్పు చేశారు. ఇది నేను చేయట్లేదు, ఏజీ ఆఫీస్ వాళ్ళే పట్టుకున్నారు. ఇక్కడ ఇదిగోండి ఏజీ ఆఫీస్ వాళ్ళు పట్టుకున్నారు అనమాట. ఏ సార్, ఈ పేజీ మీకు ఇంకోటి చెప్పిన తర్వాత ఇస్తానండి. పట్టుకున్నారు. తర్వాత ఏంటంటేనండి 17, 18లో ఈ కళాశాలలో ఒక 3 లక్షల విలువతో సివిల్ వర్క్స్ చేశారు. సాధారణంగా సివిల్ వర్క్స్ చేస్తే R&B డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీ రాజ్ శాఖను కానీ, లేకపోతే SC, ST ఫైనాన్స్
కమిషన్ ఏదో ఉన్నదండి ఉన్నది ఏజెన్సీ, వాళ్ళ చేత కానీ చేయించాలి. కానీ నాకు అన్అఫిషియల్గా తెలిసింది ఏంటంటే ఈ 3 లక్షలతోటి కళాశాలలో కొంతమంది లెక్చరర్స్ చేత చేయించారు అని వచ్చింది. అది నిజమా కాదా అనేది నేను మరలా ఇంకొక ఆర్టీఐ వేశాడు, మా మిత్రుడు వేశాడు. మా మిత్రుడు ఒక అతను ఇట్లా మీ కళాశాలలో చేశారు కదా సివిల్ వర్క్స్, ఎవరు చేశారు, ఆ పేరు చేసిన ఏజెన్సీ పేరు చెప్పండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చేసిందా, R&B చేసిందా, లేకపోతే ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చేసిందా చెప్పండి అంటే అతనికి ఇచ్చిన సమాధానం ఏంటంటే కొన్ని ఏజెన్సీలు చేసినాయి అన్నారు కానీ ఆ ఏజెన్సీ పేరు చెప్పలేదు, స్పెసిఫిక్ గా వారి పేర్లు ఆ పేరు చెప్పలేదు. వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటండి? మాకు తెలిసిన ఇంకొకటి ఏంటంటే మా దగ్గర అది లేదు. 2017-18 ఫిబ్రవరిలో ఒక ఎంక్వైరీ జరిగింది అప్పటి ప్రిన్సిపాల్ మీదనే. ఆ ప్రిన్సిపాల్ మీద జరిగినటువంటి ఎంక్వైరీలో సిపిఈ ఫండ్స్ నుంచి వచ్చినటువంటి సిపిఈ ఫండ్స్ లో అప్పటికి ఇంకా శాంక్షన్ అయింది కానీ రిలీజ్ కాలేదు. ఎవరో రాజమండ్రిలో ఒక బీజేపీ కార్యకర్త ఎవరో కంప్లైంట్ చేశారు, ఆ డబ్బులు ఖర్చు పెట్టేసేసారు అని. యాక్చువల్ గా అప్పటికి ఆ ఎంక్వైరీ జరిగిన నాటికి డబ్బులు శాంక్షన్ అయినట్టు ఆర్డర్ వచ్చింది తప్ప రిలీజ్ కాలేదు. రిలీజ్ కాలేదు, అది నిజమే. యాక్చువల్ గా 1.5 కోట్లు 1.5 కోట్లు రిలీజ్ కాలేదు, శాంక్షన్ అయింది. మరి 17-18 విద్యా సంవత్సరంలో కూడా నేను కేవలం ఎగ్జామినేషన్ సెల్ గురించి నిధుల గురించి మాట్లాడుతున్నాను. 17-18లో కూడా ఒకళ్ళు ఆడిటర్ చేత సంతకం పెట్టించిన దాంట్లో ఏం చేశారంటే ఆనరోరియం పేరుతో 9 లక్షలు ఇచ్చామని పెట్టారు. 9 లక్షల చిల్లర ఎంతో ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే అది 9 లక్షలు కాదు, 2 లక్షల చిల్లర అనమాట. 7 లక్షల డిఫరెన్స్. 7 లక్షల డిఫరెన్స్ ఏం చేశారు, ఎగ్జామినేషన్ సెల్కి ఒక 5 లక్షలు అప్పు ఇచ్చారు. 2 లక్షలు ఇక్కడ 2 లక్షలు ఏంటంటేనండి అప్పుడు 2018లో కళాశాలలో ఒక ఇంటర్నేషనల్ సెమినార్ జరిగింది, RE స్క్వేర్ అని. ఆ సెమినార్ కి ఒక 2 లక్షలు, అప్పుడు ఆ సెమినార్ నిర్వహించిన కన్వీనర్ కి 2 లక్షలు అప్పిచ్చారు. వాళ్ళు రిజల్యూషన్స్ ప్రాసెస్ స్టాఫ్ మీటింగ్ దాంట్లో ఏంటంటే 2 లక్షలు వచ్చిన తర్వాత తీరుద్దాము అని నిర్ణయించారు. ఆ 2 లక్షలు ఈ రోజు కూడా తీర్చారో లేదో తెలియదు. 2023 జూన్లో జరిగినటువంటి ఏజీ ఆఫీస్ వాళ్ళు ఆడిట్ చేసే సమయానికి 2 లక్షలు తీర్చలేదు అని వాళ్ళే పాయింట్అవుట్ చేశారు. అది ఈ రోజుకి. ఇంకొకటి ఏంటంటే 2024 సెప్టెంబర్ వరకు కూడా తీర్చలేదు అనేది గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఈ విషయాల మీద నేను ముందు విజిలెన్స్ కమిషన్కి కంప్లైంట్ చేశాను. ఇంకా అనేక విషయాలు ఉన్నాయండి. విజిలెన్స్ కమిషన్ కంప్లైంట్ చేసిన తర్వాత ఒక 20 రోజులకి ఏం జరిగిందంటే విజిలెన్స్ కమిషన్ నుంచి నాకు ఏ రకమైనటువంటి ఇది రాకపోతే నేను పిఎంఓకి సంబంధించిన సిపి గ్రామ్స్, సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసింగ్ అండ్ అడ్రసల్ సిస్టమ్ అని అడ్రసల్ సిస్టమ్ అని ఒకటి ఉన్నదన్నమాట, కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. వాళ్ళకి కంప్లైంట్ చేశాను ఈ ఎవిడెన్సెస్ తోటి. ఇదిగో ఇట్లా డబ్బు డైవర్షన్ జరుగుతుంది, విద్యార్థుల నుంచి వసూలు చేసేటువంటి ఫీజులు, ఆ ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ, ఆ ఎగ్జామినేషన్ ఫీజు వసూలు చేయగా ఆ ఖర్చులు, పేపర్ దిద్దటాలు, పేపర్ సెట్టింగ్ చేయటము, నిర్వహించటము, ఎగ్జామినేషన్ రెమ్యునరేషన్, ఇవన్నీ పోగా డబ్బులు మిగులుతున్నాయి. ఆ మిగిలిన డబ్బుల్ని వాళ్ళకే ఖర్చు పెట్టకుండా ఏం చేస్తున్నారంటే కళాశాలలో వేరే డిపార్ట్మెంట్కి డైవర్ట్ చేస్తున్నారు. ఇదే పాయింట్ని ఏజీ ఆఫీసు, దేశంలో అత్యున్నత ఆడిట్ శాఖ, అతి ముఖ్యమైనది, అదే పాయింట్అవుట్ చేసింది. అనమాట. కానీ మరి ఆ 2 లక్షలు ఈ రోజు కూడా కట్టినట్టుగా నాకు తెలియదండి. అంటే సెప్టెంబర్ 24 వరకు కట్టలేదని మాత్రం గ్యారంటీగా చెప్పగలను. అంటే కాలేజీలు, అటానమస్ కాలేజీలో ఈ ఎగ్జామినేషన్ ఫీజులు విషయానికి సంబంధించి కొంచెం స్కామ్లు అయితే జరుగుతున్నాయి. అంటే స్కామ్ అంటే అవకతవకలు, అంటే ఇది తిమ్మిని అక్కడ ఇక్కడ ఖర్చు పెట్టి పిల్లల దగ్గర వసూలు చేసినటువంటి ఎగ్జామినేషన్ ఫీజు అన్ని ఖర్చులు పోగా మిగిలిన డబ్బును ఏం చేస్తున్నారంటే వేరే వాటికి తరలిస్తున్నారు. ఓకే, తరలించారు.
తరలించిన తర్వాత ఆ డబ్బు తిరిగి తీసుకోవాలి కదా, అవును. తీసుకోవాలి. ఇంకోటి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వచ్చే పిల్లల్లో చాలా మంది 80% పేద పిల్లలు ఉంటారు. అవును. గ్రామీణ మీరు ప్రాంతం నుంచి ఎగ్జామినేషన్ డబ్బులు మిగిలిపోతూ ఉన్నప్పుడు తగ్గించండి, తగ్గిస్తే తప్పే ఉంది. ఫీజులు కొంచెం తగ్గిస్తే వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు తగ్గించండి, మీకు మిగిలిపోతున్నాయి కదా. మీరు ఏ సంవత్సరం కూడా లోటు చూపించట్లేదు. మీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ అవే చెప్తున్నాయి. స్టేట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కానీ బ్యాలెన్స్ షీట్లు కానీ ప్రతి సంవత్సరం డబ్బులు మిగులుతున్నట్టుగా చూపిస్తున్నారు. ఎప్పుడైనా సరే కొద్దిగా ఒక సంవత్సరం కొద్దిగా ఎక్కువ అయితే ముందు సంవత్సరంలో మిగిలిన డబ్బుల నుంచి ఖర్చు పెడుతున్నారు. సో టోటల్గా మీ దగ్గర డబ్బు నిలవే ఉంటుంది. అంత డబ్బు లక్షల్లో, ఏదో వేలల్లో ఉంటే పర్వాలేదు, 1,00,000 2 లక్షలు ఉన్నా పర్వాలేదు, 10 లక్షలు 20 లక్షలు కోటి. నాకు తెలిసి 23-24 విద్యా సంవత్సరం నాటికి ₹1,00,00,000 పైన ఉన్నట్టుగా ఒక పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక లెక్చరర్ చెప్పాడు, కళాశాలలో లెక్చరర్. ఏమంటే నాకు ఇచ్చిన రిపోర్ట్లోనే 22-23గా చూపించారు ₹1,00,00,000 ఉన్నట్టుగానే. మరి నా వాదన ఏంటంటే, అసలు మీరు ఎందుకు డబ్బును డైవర్ట్ చేస్తున్నారు? ఇంతకీ ఎంక్వైరీ వేశారు కదండి, ఇక్కడ నేను విజిలెన్స్కి ఇచ్చిన ఎంక్వైరీని మొత్తానికి 2024 సెప్టెంబరు 27, 28, 29 3 రోజులు చేశారండి. 3 రోజులు చేసి ఆ ఎంక్వైరీ ఏమైందో ఏమీ తెలియదు, ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదండి.